5 సంవత్సరాలైంది ముఖ్యమంత్రి వచ్చి 5 సంవత్సరాల్లో 5 మందికి ఏమైనా రుణాలు ఇప్పించాడా, సబ్సిడీ ఇచ్చాడా ఒక్కసారి మీరు ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నాను. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఫస్ట్ టైం మీరు చూస్తే క్రైస్తవులు పవిత్ర స్థలం జెరూసలంకు పోవాలంటే 55,000 రూపాయల ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే మీ యొక్క నమ్మకాన్ని మీరు ఏదైతే జీవితంలో కోరుకుంటారో అక్కడికి వెళ్ళడానికి ఆర్థిక సహాయం చేయాలని చెప్పి చేశాం. చర్చిల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు సహాయం చేశాం. ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం 50,000 రూపాయలు ఇచ్చాం. గుంటూరులో 2 ఎకరాల క్రిస్టియన్ భవనానికి ల్యాండ్ ఇవ్వడమే కాకుండా 10 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఒక 6 కోట్ల రూపాయలు మరీ అదనంగా చేశాం. విజయవాడ స్టేట్ గెస్ట్ హౌస్ పక్కనే సిఎస్ఐ చర్చ్ ఉంటే సెయింట్ బాసిల్లాకు 1,50,00,000 ఇచ్చాం. క్రిస్టియన్ సేవా సంస్థలకి అనాథ శరణాలకి 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు ఇచ్చాం. ఎవరైతే మీరందరూ ఎప్పుడు నాకు కంప్లైంట్ చేసేది క్రైస్తవ శ్మశాన వాటికల కోసం ల్యాండ్ కావాలని అడిగేవారు, దానికి కూడా భూసేకరణ కోసం మనం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఇప్పించాం. ఇంకో పక్క క్రిస్మస్ కానుక కూడా ఇచ్చి క్రిస్మస్ రోజున పేదవాళ్లు పండుగ కూడా చేసుకోవాలి అని అందరితో సమానంగా పండుగలు చేసుకోవడానికి క్రిస్మస్ గిఫ్ట్ ఇవ్వడం తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత. 5 ఏళ్లయింది, ఎక్కడ ఇచ్చే పరిస్థితులు లేరు. అదే మరి ఇంకో పక్కన క్రిస్టియన్ మైనారిటీ విద్యార్థుల కోసం ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు గానీ, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు గానీ, ఇంకో పక్క ట్యూషన్ ఫీజు రీఎంబర్స్మెంట్ గానీ ఇవన్నీ చేశాం.